ఓకే. సో ఇక్కడ మనకి ఏం చెప్పుకున్నాము? ఈ 5వ వాక్యము ఈ కర్ర నుండి వినోదం కోసం చేతితో అగ్నిని పుట్టిస్తున్నాడు. ఏమన్నాం దానికి? ఏతస్మాత్ కాష్టాత్ వినోదేన హస్తేన శతి పావకం శతి. వినోదాయ హస్తేన పావకం శతి. అమ్మా, 6వది నేను వాక్యం చెప్తా, చెప్పండి. సహా ఇక్కడ ఒక నిమిషం అమ్మా. కాష్టాత్ అన్నప్పుడు ఇంకా హస్తేన ఎందుకు? కాష్టాత్ అంటుంటే ఇంకా హస్తేన అంటే ఏంటి? చెట్టు నుండి. చేతితో కదా, చేతితో తో కాదు, నుండి, వలన. హస్తేన అంటే చేతితో. వినోదాయ అంటే వినోదం కొరకు. తృతీయ అంటే కర్ర నుండే అగ్నిని పుట్టిస్తున్నాడు అని అర్థం చేసుకున్నాను. కాష్టాత్ అంటే ఇక్కడ ఏం రాసాం మనం? కాష్టాత్ కాదండి, చూడండి ఇక్కడ కర్ర నుండి వినోదం కోసం చేతితో. అట్లా ఉండాలి. తెలుగులో చూడండి ఒకసారి. కర్ర నుండి ఏం చేస్తున్నాడు? వినోదం కోసం చేస్తున్నాడు. దేంతో చేస్తున్నాడు? చేతితో. ఆ కర్రకి దానికదే రాదు కదా, ఆయన చెయ్యి పెట్టాలి కదా, పెట్టాలి, ఉండాలి. ఆయన చెయ్యి పట్టుకోవాలి కదా, అంటే కర్రను పట్టుకోవాలి కదా చేతిలో. నేను ఇంకొక మాట యాడ్ చేశానండి. జనేభ్యః వినోదాయ హస్తేన పావకం శతి. ఉత్తమం. నెక్స్ట్ ఇప్పుడు వేరే విభక్తి తీసుకొని రండి. ఇప్పుడు ఇక 6వది సంబంధం. ఇప్పుడు జనస్య పెట్టుకోవచ్చు ఇక్కడ. జనుల ఆనందం, జనుల యొక్క అట్లా. ఓకే, అది రాసుకోండి. ఇప్పుడు సంబంధం ఇక్కడ వచ్చింది. జనస్య వినోదాయ. ఫస్ట్ ఇది రాయండి వాక్యం. ఈ కర్ర నుండి జనుల యొక్క వినోదం కోసం. ఈ కర్ర నుండి, ఈ కర్ర కాకుండా ఇప్పుడు ఇటువంటి కర్ర నుండి జనుల వినోదము కోసం. జనుల వినోదం అంటే ఏంటిది? జనుల యొక్క అన్నమాట అక్కడ కదా. జనుల వినోదం కోసం. ఇంకా చేతితో ఏం రాస్తారు? వినోదం కోసం చేతితో అగ్నిని పుట్టిస్తున్నాడు. ఓకేనా? ఇప్పుడు ఏం రాస్తారు? ఇటువంటి కర్ర నుండి. ఇటువంటి ఏం చెప్తారు అందుకే? ఏతాదృశం. తాదృశం, ఏతాదృశం. సో ఇటువంటి అంటే ఏం చెప్తారు ఇక్కడ? తాదృశం అంటే అటువంటి, ఇటువంటి అంటే ఏతాదృశమే. రాసుకోండి. ఏతాదృశం. ద్రి ఎట్లా రాస్తారు? దృశ్యం. ఋత్వమేనా? ఏతాదృశం. ఏతాదృశం. ఇది కరెక్టేనా? కనబడుతుంది నాకు అది.
ఓ ఫిట్ టు స్క్రీన్. అది చేసినా కానీ మళ్ళా ఏదో ఓకే ఓకే. కర్ర నుండి ఓకే కవిత, ఆ, యథాదృశ్యం కరెక్టే. కర్ర నుండి ఎలా రాస్తారు? కాష్టేనా? కాష్ఠాత్ నుండి. కాష్టాత్. ఓకే, ఉమ్. కాష్టాత్. తర్వాత జనుల వినోదం కోసం అంటే ఏం రాయాలి? జనస్య వినోదం ఏతదృశం ఉమ్. ఏతదృశం ఏతద్ అమ్మా జనస్య జనస్య వినోదార్థం. వినోదార్థం. ఇక్కడ వినోదాయ రాయండి, ఎందుకంటే మనము కారకాలు రాస్తున్నాం. అర్థం అంటే అది అవ్యయం అయిపోతుంది. ఏతదృశం వినోదాయ ఏ తద్ కాదు, ఏ తాద్. ఆ? ఏతదృశ్యం అంటున్నారు, ఏతాదృశ్యం. కాష్టాత్ ఉమ్. ముని గారు ఏతదృశ్యం అంటున్నారు. అందువల్ల ఏతాద్ మన వాక్యం ఏముంది? కాష్టాత్. ఇటువంటి కర్ర నుండి జనుల వినోదం కోసం, జనుల యొక్క వినోదం కోసం. అవునా? అవునండి. ఆ, చేతితో. హస్తేనా? మరి ఏ తద్దు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? జనస్య అంటే ముని గారు ఏతాదృశ్యం అనడానికి ఏతదృశ్యం అంటున్నారు. అందుకు అదే అక్కడ మనం దృశ్యం గురించి జనస్య లేదు అంటే కదా. తాదృశ్యం అనడానికి తదృశ్యం అంటున్నారు. అచ్చా అచ్చా. హస్తేన రాసేది చేతితో. కనపడుతుందా? చేతితో ఏంటిది? దేన్ని? హస్తేనా? అగ్నిం పావకం అగ్ని అగ్ని అగ్ని. పావకం పావకం. తర్వాత పావకం అగ్ని వక్తు ఉచితం భవతి కవిత. అగ్ని ఆ. వదిలిచేది యుక్తం భవతి. అవును, ఏదైనా రాయొచ్చు, అది పర్యాయ పదాలు కాబట్టి ఏదైనా రాయొచ్చు. ఓకే. అగ్నిం సో అర్థమైందా? ఏతాదృశం కాష్టాత్, ఇటువంటి కర్ర నుండి, జనస్య వినోదాయ, జనుల యొక్క వినోదం కోసం, హస్తేన చేతితో, పావకం ష్యతి అగ్నిని అగ్నింశతి అగ్నింష్యతి రాసుకోండి. అక్కడ మనం స్లాష్ పెట్టేసి. ఓకేనా? నెక్స్ట్ ఇంకో ఫైనల్ది చేస్తారా? ఒక డౌట్ ఉంది, అడగనండి. చెప్పండి అమ్మా, అడగండి. ఇప్పుడు ఇది కర్తరిలో రాస్తామనుకోండి, క్రియ కర్తను అనుసరిస్తుంది కదా. అవును. అప్పుడు షష్ఠీ విభక్తిలో రాస్తే ఉమ్, మరి వినోదస్య అనేది అప్పుడు ఏకదృశస్య రావాలి కదా. వినపట్ల మీ మాట వినోదస్య అనలేదు కదా. బ్రేక్ అవుతుంది. ఈ కట్ట నుండి వినోదం కొరకు, ఈ వినోదం కొరకు అనలేదు కదా మనము. ఈ వినోదం అన్నారా, ఈ కట్టె అన్నారా? ఈ ఈ కర్ర నుండి అంటే అన్నారా, ఈ ఈ వినోదం కర్ర కొరకు? నుండి మీది ఈ- కట్ ఇటు- అయితా ఈ- ఉంది. ఓకే అమ్మ సరే. ఇటువంటి కర్ర నుండి అది ఇటువంటి కాదు కర్ర నా నుండి డౌట్. ఆ వాక్యం గురించి కాదు. తెలుగు చూడండి అమ్మా, తెలుగు చూసి దానికి సంస్కృతంలో రాయండి అంతే ఇక. ఓకేనా? ఇటువంటి కర్ర నుండి తెలుగులో ఏముందో మంచిగా చూడండి. ఇటువంటి దేనికి ఇంప్లై అవుతుంది అది? అది అర్థమైంది, అది కాదు నా డౌట్. ఉమ్, ఇది ఇప్పుడు ఇది మనం కర్తరిలో రాసామనుకోండి, ఇది కర్తరీనే, మనం రాసేదంతా కర్తరీ ప్రయోగం. కర్తనే ఇప్పుడు ఇది కర్తరిలోనే కదా. అవును. కర్తరిలో ఫార్ములా ఇప్పుడు కాదు, ఒక్క నిమిషం ఆగండి. అది ఒక్క నిమిషం. ఇక్కడ కర్త ఇక్కడ మనకి కనిపిస్తలేదు. కర్ర ఓకేనా? కర్ర ఇక్కడ అధ్యాహారం చేసుకోండి. అతడు ఇటువంటి కర్ర నుండి జనుల కోసం, జనుల వినోదం కోసం చేతితో అగ్నిని పుట్టిస్తున్నాడు. అగ్నిని పుట్టించేది ఎవరు? ఆయన అతడు ఎవరు అతడు పుట్టారు? అక్కడ అతడు మీరు రాసుకోండి. అక్కడ ఇతడా, అతడా? అతడా, మీరా, ఏంటి ఏం రాస్తారో అది రాసుకోండి అక్కడ మీరు. అతడు 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 ఇక్కడ మీరు థర్డ్ సెంటెన్స్ చదవాలి. థర్డ్ అప్పుడు పర్సన్. ఉమ్. అతని ద్వారా అని లేదు అక్కడ. అతని ద్వారా చెయ్యబడుతుంది అనుందా? లేదు. లేదు, మరి ప్రెసెంట్ టెన్సే ఉన్నది, వర్తమాన కాలమే ప్రెసెంట్ ఉన్నది. ఉంది, కర్తరి ప్రయోగమే ఉంది. అవును. సహా ప్యాసివ్ వాయిసా, యాక్టివ్ వాయిసా?
యాక్టివ్ వాయిస్ లోనే ఉంది. యాక్టివ్ వాయిస్ ఆ యాక్టివ్ వాయిస్ కాదు. ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటిది? కర్మని. కర్మని వాయిస్ అంటే కర్తరి. కర్తరి. ఓకే, ఇప్పుడు అదంతా వద్దులే. 7th చెప్పండి ఇక వాక్యం. 7వ వాక్యం ఏం చెప్తారు? అందు లో రావాలి. ఏ తస్మిన్ అతను ఇంటిలో అగ్నిని వెలిగిస్తున్నాడు. రాసుకోండి. ఇంటిలో, అతను ఇంటిలో ఇటువంటి కర్ర నుండి జనుల వినోదం కోసం. ఎక్కడ చేస్తున్నాడు ఇదంతా? ప్రాంగణంలో, ఇంట్లో. అవునా? అతడు ఇంటిలో ఇంటిలో జనుల వినోదం కోసము. అతడు తన ఇంట్లో, తన పెట్టుకోండి, అప్పుడు స్వీయ అనేది వస్తుంది. ఇంకో శబ్దం ఒకటి ఎక్కువ. అతడు తన ఇంట్లో జనుల యొక్క వినోదం కోసం కాదు, జనుల యొక్క ఇంకోటి ఏంటిది మిస్ అయింది అక్కడ, పంచమి. జనుల యొక్క వినోదం కోసం, జనుల యొక్క అంతేలా అంతమ్మా, జనుల వినోదం కోసమే కదా. వినోదం కోసం అగ్నిని పుట్టిస్తున్నాడు. కాదు కాదు, తన ఇంట్లో కర్ర నుండి, ఇటువంటి కర్ర నుండి, తన ఇంట్లో కర్ర నుండి రావాలి, అది రావాలి. తన ఇంట్లో ఇటువంటి కర్ర నుండి, ఇటువంటి అని రాకుండా తన ఇంట్లో కర్ర నుండి అంటే సరిపోతాయి కదా. జస్ట్ ఇది రావడానికి కోసం ఇటువంటి అనేది ఏ తాదృశ్యం అనేది రావాలి కదా. షష్ఠి కూడా కావాలి కదా. అదే మీ ఇష్టం, అది రాస్తే రాయండి, లేకపోతే లేదులే కానీ. ఏ కర్ర నుండి లేకపోతే కర్ర నుండి ఎట్లా రాసినా సరే మీ ఇష్టం. అతడు తన ఇంట్లో ఇటువంటి కర్ర నుండి జనుల యొక్క వినోదం కోసం ఏంటిది? అగ్నిని పుట్టిస్తున్నాడు. చేతితో అగ్నిని పుట్టిస్తున్నాడు. తన చేతితో, ఇక్కడ కొంచెం ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా, తన చేతితో అగ్నిని, ఈ అగ్నిని అని కూడా రాసుకోండి. ఈ అగ్నిని, ఇక లాస్ట్ వాక్యం కాబట్టి పొడిగించేస్తున్నాం. చాలా పొడవచ్చింది. ఈ అగ్నిని పుట్టిస్తున్నాడు. ఇదండి కాదమ్మా, అన్ని పుట్టిస్తున్నాడనే రాసా. తీక్షణం అంటే మళ్ళా చాకు తీసుకురావాలి. అదే అదే రాయలేదు, దాంతో అదొక్కటి చేద్దాంలే. ఏం చెప్తారు ఇక? అతడు తన ఇంట్లో సహా స్వీయ గృహే, స్వకీయ గృహే, స్వీయ గృహే, ఏదన్నా రాసుకోవచ్చు. గృహే స్వకీయ గృహే, తర్వాత ఇంట్లో ఇటువంటి తాదృశం, చెప్పొచ్చమ్మా. నేను చదివానా ఇప్పుడు? ఇటువంటి కర్ర, జనస్య వినోదాయ, కాదమ్మా, ఇటువంటి ఏతాదృశం సహా స్వయం గృహే ఏతాదృశం కాష్టాత్ జనస్య వినోదాయ అగ్నిం శతి. అంతేనా? కాదు,
ఇంకా ఏం హస్త పోయింది మరి? ఆ, హస్తేన నేను చెప్తానండి. వినోదాయ సహ స్వీయ గృహే జనస్య వినోదాయ ఏతాదృశం కాష్టాత్ స్వహస్తేన అగ్నింష్యతి. ఉత్తమం. స్వహస్తేన ఎందుకంటే స్వీయ తన అని రాశాం కాబట్టి హస్తేన. స్వహస్తేన. ఉమ్. కవిత ఆ, అమ్మా చెప్పండి. సహ స్వయం గృహే. వినోదం కోసం అనే బదులు యజ్ఞం కోసం అంటే బాగుంటుంది కదా. అవసరం లేదు, యజ్ఞం కోసం పుట్టించారు, అది తయారు చేస్తాం అది. అంటే ఏ- ఇది వినోదమే. ఎందుకంటే ఎవరు విదూషకుడు, ఎవరు ఆయన ఏమంటారు, అది ఇంద్రజాలకుడు ఇంద్రజాలకుడు. ఇంద్రజాలకుడు ఏం చేస్తా, పుట్టిస్తాడు. ఇది మనం పుట్టించాం, అది యజ్ఞం కోసం పుట్టించాం, యజ్ఞం చేస్తాం మనం. యజ్ఞం తయారు ఆ ఆహా, యజ్ఞం ఏం- కోసము కర్రతో చిలుకుతారు. అరణి కర్రలను ఇష్టం ఉన్న వాక్యం రాసుకోండి. మనం ఇది రాసినాము, అందరి కోసం ఊరికే అట్లా రాసాము. మీకు అలా అనిపిస్తుంది రాయండి, ఏం కాదు, కరెక్టే రాసుకోండి. స్వహస్తేన ఏంటండి, స్వహస్తేన ఏం చేస్తున్నాడు, ఈ అగ్ని. ఈ అగ్నిని ఉమ్. సో మళ్ళా ఈ అగ్ని అంటే కాష్టాత్. ఈ అగ్ని. ఈ అగ్నినేనా? ఈ అగ్ని అంటే మరి ఎక్కడ ఏం రాయాలి? ఏతం పావకం లేదంటే అగ్నిం. ఏతాం తవకం. ఆహా, పావకం అనేది ఏంటిది, పావకః పుంలింగం. సో కాబట్టి ఏతాం కాదు, ఏతం. ఏతం అగ్ని అంటే అయిపోయి కదా అమ్మా. అదే రాసుకోండి, ఏతాం కాదు, అన్నా కూడా ఏతమ్మే కదా. ఏతమే. ఏతమే అగ్ని అన్నా ఏతమే కూడా అది కూడా పుంలింగమే కాబట్టి ఏతం అగ్ని. అగ్ని అనేది పుంలింగమే కదండి. సా స్వయం గృహే ఏతదృశం కాష్టాత్ జనస్య వినోదాయ స్వహస్తేన. స్త్రీలింగమా? పుంలింగం అగ్నికి. అగ్ని పుంలింగం. సో రెండు కరెక్ట్ కాబట్టి ఏతం అగ్నిం ఆర్ పావకం ష్యతి. ఓకేనా, ఇది అయిపోయింది. అన్ని కార్యక్రమాలు చేసేసారా? ఆ పాఠం కూడా అయిపోయింది. ఓకే, ఉత్తమం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి అది చేద్దామన్నారు కదా, 8వ వాక్యం తీక్ష్ణం చేయడం. ఏం రాస్తారు? స్వకీయ. నేను అది రాశానండి. ఏం రాస్తారంటే ఆయన ఏమంటారు, అడల్ట్ వాడిని ఏమండి? సా శిలాఖండేన తరుణః ష్యతి. తరుణి రాసుకోండి. ఏతం పావకం అగ్ని. యువకిన యువతి యువకి యువకీన యువకః ఏంటిదమ్మా ఇది? ఇంకొక వాక్యమా? ఈ చాకును. యువకి అంటే యువతియా, యువకినా? యువతి రాసుకోండి, కరెక్టే. యువతి అంటే యువతి ఈ చాకును తీక్ష్ణము చేస్తుంది. తీక్ష్ణం చేస్తుంది. ఓకే, ఈ రెండు ఒక్క నిమిషం అండి. తీక్ష్ణం చేస్తుంది అది ఒకటే పదము, విడివిడిగా రాయొద్దు. ఓకే, సో ఇప్పుడు రాయండి, ఈ యువతి. ఏషా యువతి. ఇక్కడ యువతికి ఇంకోటి ఉంది, తరుణి. మహిళ. ఏషా తరుణి. తరుణ అంటే అడల్ట్ అన్నమాట. సో అడల్ట్ ని ఇక్కడ యువతి అంటామన్నమాట. తరుణి, ఏషా తరుణి. ఈ చాకును ఏమంటాము? చురిక. చురికా. ఏతాం చురికాం.
చురికాం ష్యతి. ఓకేనా? అమ్మా ఇక్కడ ఉమ్, ఏతాం చురికాం అన్నప్పుడు ఉమ్. అదే ఈ చాకును ఆ, చురికాం అన్నప్పుడు ఇక మకారం రాసుకోవద్దా? ఎందుకు మకారం రాయాలి? ఎందుకు అక్కడ అచ్చు లేదు కదా. రాస్తారు? పక్కన అచ్చు లేదు కదా. ఆ, ఓకే. ఏతాం చురికాం ఉమ్, ఏతాం చురికాం శతి. ఉమ్. తరుణే ఏతాం చురికాం. ఉమ్. ఓకే వెరీ. సో ఇప్పుడు ఇప్పుడు ఛో ఛో అనే ధాతువుకి ఏం చేస్తారు? అమ్మ దీని గురించి కొంచెం మళ్ళీ ఒకసారి చెప్పరా? ఇది ఏదది? కన్ఫ్యూజన్ ఉందంత. కన్ఫ్యూజన్ లో ఉన్నారా? అంత పెన్ను వాడలేదు, అన్ని తప్పులు రాసేసినాం, అయిపోయినాయి. ఏమైంది? ఇప్పుడు ఇది పంపిస్తా కదా మీకు PDF. మళ్ళా రాసుకోవాలి ఇక. రాసుకోవాలి. ఓకే. సో ఏది తప్పు రాశారు? యువతి ఈ చాకును తీక్ష్ణం చేస్తుంది. ఏషా తరుణి ఏతాం చురికాం ష్యతి. ఓకేనా? ఓకే. అంతేనా? నెక్స్ట్ ఛో ఛేదనే. ఇది కూడా దివాదిగణము పరస్మైపది ధాతువు. ఎన్నో ధాతువు ఇది? పైన ఏం రాసాం మనం? 4 పా. పైన ఎన్నోది రాసామండి? 14 15 రాశారు. 15 రాసామండి. 15 ఇప్పుడు 16 రాసుకోండి. సో దీనికి ఏమొస్తుంది? సేమ్ అదే వస్తుంది. అవునా? 16వ ధాతువు ఛో ఛేదనే. అంటే ఏమర్థం అన్నమాట అక్కడ? పగలగొట్టడం. కట్ చేయడము అంటే కత్తిరించడము. ఇంకా ముక్కలు చేయడమా? సరే. ఇక్కడ ఇది దేనికి వాడతాము అంటే లాన్ కట్ చేయడం. అట్లా కూడా ఉంటుందా? ఛో ఛేదనే ఈ ధాతువుని ఎప్పుడు వాడాలి అంటే కట్ చేయడము, లాన్ కట్ చేయడం. రిబ్బన్ కట్ చేయడము. కూరగాయలు కట్ చేయడానికి ఇది వాడరా అండి? కార్యక్రమం ప్రారంభం చేయడం. సో అది కూడా అదే. కానీ యాక్చువల్గా ఇక్కడ దీంట్లో ఏమన్నారంటే టు కట్ టు మో అన్నారు అనమాట. లాన్ మో చేస్తారు చూడండి, అది. అంటే గడ్డి కట్ చేయడం. రాసుకోండి, గడ్డి కట్ చేయడం. కత్తిరించడం ఒకటి, గడ్డి కట్ చేయడం ఒకటి. గడ్డి కట్ చేసేప్పుడు వాడతారు అనుకుంటుంది. గడ్డి కత్తిరించడం. ఇప్పుడు ముక్కలు చేయడానికి అని అన్నారు కదండి, అంటే కూరగాయల ముక్కలు చేయడానికి ధాతువును వాడరండి మీద? కర్తయుతం. కర్తయుతం అని చెప్తాం అక్కడ. అవును. ఇది చెట్లని కొట్టడాన్ని వాడరా అండి? ఛేదనే అనేది అక్కడ వాడరా? చెట్లను కట్ చేసేప్పుడే వాడతారు. ఇది చెట్టుకి సంబంధించింది. చెట్టు, లాన్ వీటికి సంబంధించింది అనమాట. అప్పుడు ఈ ధాతువుని వాడాలి. బట్టలు కట్ చేయటం అది కూడా వాడుకోవచ్చు. దానికి దానికి అదే ఖండాలు చేయడము అట్లా వేరేది వస్తుంది అనమాట. వేరే ధాతువులు వస్తాయి దీనికి. మొత్తం ఎన్ని ధాతువులు ఉన్నాయి తెలుసా? 54 ధాతువులు ఉన్నాయి కట్ చేయడానికి. కర్తయతి అది వేరేది వస్తుంది. ఇక అన్ని కామన్ గా కర్తయతి. ఓకే. ఇది పర్టిక్యులర్ గా గడ్డిని కట్ చేయడం, చెట్లకు సంబంధించింది ఇది అన్నమాట. మనము తెలుగులో ఒకటే వాడతాం, కట్ చేయడం అన్ని. అవునవును. కట్ తెలుగు కాదు, ఇంగ్లీష్ లో. అదే కదా. కొయ్యటం అంటాం కదా, కూరలు కొయ్యటం, కూరగాయలు కొయ్యడం. కట్ చేయడం, కూరలు కట్ చేయడం అని కూడా అంటాం కదా. అవును. అవును, కట్ తెలుగు కాదు కదమ్మా.
కట్ చేసి. కట్ అనేది తెలుగు కాదు కదా, దాన్నే కోయడం అంటాం తెలుగులో. అంటే కామన్ గా మనము తెలుగులో ఒకటే వాడతాం. ఆకుకూరలు కట్ చేస్తాము, కూరగాయలు కట్ చేస్తాము, బట్టలు కుట్టే వాళ్ళు బట్టలు కట్ చేస్తాము, ఇట్లా అంటుంటారు కట్ మామూలు. చేయడము ఇంగ్లీష్ పదం కదండి. అవునవును. అమ్మా సరే, అవును. ఇక్కడ ఇది అవును. రాసుకోండి, కత్తిరించడం, గడ్డి కత్తిరించడం అని అవు రాసుకున్నారు కదా. ఆ, సో వాక్యం మంగళవాడు ఏం వెంట్రుకలు కత్తిరిస్తాడు కదా, అవును. అది కూడా కత్తిరించడమే. సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఏం కావాలి, ఛో ఉంది. ఈ ఛో ధాతువు ఏమన్నాము? చూచేదనే. కాదు, ఛో చేదనే, ఓ కరెక్ట్. ఓకారం పోతుందండి, ఓకారం. ఇది అతోష ధాతు. అతోషని లోపహ. క్షతి అవుతుంది. ఇక్కడ ఏంటి, క్షతి. 4 ప వివాదిగణము పరస్మై పదము. పరస్మైపది. వివాదిగణము పరస్మై పదము. ఇప్పుడు మనం మునిగారు ఏం చెప్పారు సూత్రము? ఓతః శని. ఏం చెప్పాలి? ఓతః శని, ఓతః శని లోపహ. ఓతః శని లోపః. ఓతః శని 7:3. ఇక్కడ శని అంటే శని అని రాస్తున్నా నేను. ఓకే, శని తర్వాత తిప్పు, అవునా? సో ఇప్పుడు ఇక్కడ ఓకారము లోపిస్తుంది, ఓకార లోపం. ఎందుకు? షణ్ణ పరంలో ఉంటే, అవునా? సో ఇప్పుడు ఏమైంది? యా తి ఏమైంది? క్షతి. క్షతి, యతి, క్షతి. ఓకేనా? కనిపిస్తుందా మీకు అందరికి ఇది నేను రాసేది? కనిపిస్తుందమ్మా. ఓకే, సో క్షతి ఎట్లా రాసాను చూడండి. పైన గీత తీసేస్తే అది ఒత్తులాగా అవుతుంది. గడ్డిని కట్ చేస్తున్నాడు, గడ్డిని కత్తిరిస్తున్నాడు రాసుకోండి. గడ్డిని కత్తిరిస్తున్నాడు. అమ్మా, అతను గడ్డిని ఎట్లా కట్ చేస్తున్నాడో తెలియదు కానీ మీరు మాత్రం చాన్ మాత్రం కట్ చేశారు. కత్తిరిస్తున్నాడు, చాని మాత్రం కట్ చేసినానా? మరి ఒత్తు పెట్టాలంటే కట్ చేయాలి కదా దాన్ని, అంతేనా? బాగా డిస్టర్బెన్స్ ఉందండి, మొత్తం బాగా శబ్దాలు వస్తున్నాయి. శబ్దాలు బాగా వస్తున్నాయేమో. పెట్టండి. ఓకే, సో వాక్యం చెప్తారా? అతడు గడ్డిని అంతే కత్తిరిస్తున్నాడు. అంతే. సహా ఉద్యానవనే గడ్డిని ఏమంటారు? తృణం. తృణం. సహా ఉద్యానవనే తృణం చ్యతి. ఇక్కడ యాక్చువల్గా ఇక తృణం అవసరం లేదు, ఇక గడ్డిని కత్తిరిస్తున్నాడు అంతే. అది క్షతి అంటేనే మనకు అర్థం వచ్చేస్తుంది కదా. సహా ఉద్యానవనే చ్యతి. సహచ్యతి కదా, అతడు గడ్డిని కత్తిరిస్తున్నాడు. సహచ్యతి, అంతేనా? గడ్డి ఎక్కడ ఉంటది? ఉద్యానంలోనే ఉంటది. ఇక అమ్మా, సహా ఫలం చతి, ఫలంని కట్ చేస్తున్నాడు కాదు, ఫలమును. గడ్డిని కత్తిరిస్తున్నాడు అనడానికి ఛతిని వాడతాం మనం. ఓహో, అదే వృక్షాన్ని కట్ చేసినప్పుడు మరి అది వేరు మళ్ళీ, వేరే ధాతు వృక్షం. వస్తుంది. ఆహా. చెట్టు కూడా చెట్టు, గడ్డి, చెట్టుకి అంటే వనానికి సంబంధించినంతా వాడొచ్చు అనమాట. కరెక్ట్. సహా వృక్షం పశుం చతి అని చెప్పుకోవచ్చా? ఆహారార్థం చ్యతి. పశుం ఆహారార్థం చ్యతి. అప్పుడు మనము ఇంకా అన్నిటికీ వర్తిస్తుంది అంటున్నాం కాబట్టి, చెట్టుకి వనానికి సంబంధించింది అంటున్నాం కాబట్టి ఇక్కడ మీరు గడ్డి అనేది కూడా చెప్పొచ్చు. కరెక్ట్, గడ్డి, చెట్టు అట్లాంటి స్పెసిఫై చేయొచ్చు.
అంటే గడ్డిని కట్ చేస్తాం కదండి, చెట్టు ఫస్ట్ అవునవును. ఆహారార్థం ముక్కలు చేయటం క్షతి. కదమ్మా, ఉమ్. కట్ చేయటం. ఆ అది వేరే వస్తుందేమో. ఏంటమ్మా? చెట్టుని ఉమ్, కట్ చేయటం అంటే ఉమ్, ముక్కలు చేయటం. ఉమ్. అవును. వాడచ్చేమోనండి ముక్కలు చేయడానికి. ఉమ్. టైం అయిపోయింది. యా. సో యా, అది కవిత. ఇంకొకటి ఇంకా రెండు ధాతువులు సేమ్ అట్లనే వస్తది. ఓకేనా? ఏం చెప్పుకున్నాము? అదేంటి షో. షో ఏంటి? షో తనూకరణే. షో తనూకరణే. తర్వాత ఛో సో ఛో ఛేదనే. ఛేదనే. ఇంకోటి ఏముంది? ఓకే, నెక్స్ట్ ఏముంది? తనూకరణే. సో 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 ఏంటి? సో కూడా ఇదే కట్ చేయడమే వస్తుందేమో. సో షో, అది షో అన్నమాట. అది కూడా అంతేనా? షో ఛేదనేనా? అంతకర్మణి. అంతకర్మణి విధ్వంసం చేయడం, నష్టం చేయడం. ఏంటిది? షో అంతకర్మణి. సో అంతకర్మణి. సో కాదు, షో అంతకర్మణి. అది షో అనేది సోగా మారుతుంది. షోగా మారింది కదా. దాత్వాది సో సహసహ మీరు అని సో సో. కట్ చేయండి, ఫస్ట్ సో కట్ చేసేయండి. తప్పు చెప్పొద్దు మనం. షో షో అంతకర్మణి. రాసుకోండి, కరెక్ట్ చేసుకోండి. సో రాసుకుంటే అది తీసేసి షో అంతకర్మణి అని రాయండి. షో అది మూలధాతువు. మూలధాతువు కాబట్టి షో అనేది ఉంది, కనిపిస్తుంది. సో దాన్ని ఏం చేయాలి? దాత్వాది షహ సహజే. అమ్మ మహాప్రాణం అల్ప ప్రాణమా? షకారం. షకారం. దీంట్లో వీటిలో అల్ప ప్రాణం మహాప్రాణం ఎందుకు ఉంటదండి? షానా? షా షా షానా? షో షో అంతకర్మణి. ఏం చెప్తున్నా నేను? మూర్ధన్యమా తాళవ్యనా? ఏం చెప్పాను ఇప్పుడు? మూర్ధన్యం. మూర్ధన్యం. కరెక్ట్. మూర్ధన్యం రాసుకోవాలా? తను పలకడము మీరు గమనించాలి. ఇవి 4 ధాతువులు ఉన్నాయి. ఓకారంతో 4 ధాతువులు ఉన్నాయి అన్నమాట. ఓకేనా? ఈ ఓకారంతో 4 ధాతువులు ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ఏంటిది? షో తనూకరణే. తర్వాత ఛో ఛేదనే. తర్వాత షో అంతకర్మణి. అంతకర్మణి అంటే నష్టం చేయడం. అంతకర్మణి. షో అంతకర్మణి అంటే ఏంటి? నష్టం చేయడం. విధ్వంసం, ధ్వంసం చేయడం, నష్టం చేయడము, ధ్వంసం చేయడము. అవునా? విధ్వంసం. అది అంతఃకర్మణి. ఒకటి మీరు మొత్తం 3 రాయండి అమ్మా. ఒకటి దో కూడా ఉంది కదా. ఇది మొదటిదా? ఇది షో అంతఃకరణ. ఇది నష్టం చేయడం. తర్వాత విధ్వంసం చేయడం. రెండవ ఇదే దానికి అర్థమా? అవునండి. మీరు 3 శబ్దాలు చెప్పారు మరి. ఓకే ఓకే, ఫస్ట్ది షో తనూకరణే రాసుకున్నారు కదా. రూపసిద్ధి 7 కారకాలతో చేసినాం కదా ఇందాక, ఇప్పటిదాకా. అవునా? నష్టం చేయడం ఒకటి. ఈశ్వర్ తనుకరణనా ఇది. ఈ దోకేమొస్తుంది అర్థం కవిత గారు? 16, ఇది 17వది కదా. షో అనేది 17వది. ఇప్పుడు షో అనేది ఇప్పుడు ఏమైతే ధాత్వాదేహే షహ ద్వారా సకారం వస్తుంది, సో అవుతుంది. సో తర్వాత ఇప్పుడు సో తర్వాత షన్ ఉంటది కాబట్టి ఏమైతుంది? అది ఓకారం లోపిస్తుంది కదండి. ఓకారం లోపించి సు అవుతుంది. సు యతి. అది ఓకేనా?
దీనికి రూపం ఏంటిది? స్యతి. సో అయింది. షో అనేది ఏమైపోయింది? షో అనేది ధాత్వాదేహే షహ సహ ద్వారా సకారంగా మారిపోయింది. సో తర్వాత షణ్, తర్వాత తి. అవునా? సో తర్వాత సకారం లోపం అయిపోయినప్పుడు స్యతి అయింది. ఓకేనా? సో ఇది ధాతువు ఏంటిది? 4 పా. పరస్మైపది అదనమాట. సో ఇప్పుడు దో అవఖండనే 18వ ధాతువు దో అవఖండనే. ఓకేనా? అయిపోయింది. ఈ 4 అయిపోయినాయి. అమ్మ మధ్యన 4 ఎక్కడైనా ఇప్పుడు మరి అయినాయి అరే రామా, ఓకారంతో 4 వచ్చాయి కదండి. ఒకటి షో చెప్పారు, ఉమ్. రెండవది ఇప్పుడు షాతోటి రాసుకోవాలి ఒకటి తాళవ్య షకారం. షో షో తర్వాత మూడవది ఏంది మరి? చో చో ఒకటి రాశారు కదా. ఒక మొదటి షో రాసుకున్నాము, తర్వాత రెండోది ఇప్పుడు షో చెప్పారు. షో ఇంకా మహాప్రాణం షోనా? మహాప్రాణంగా మూడు ఏమంటారు? మరి మూర్ధన్యం అనాలి. మూర్ధన్యం షో ఒకటి, తాళవ్యం రాశారు కదా. తాళవ్యం ఒకటి, 2 ఇంకా తాళవ్యం రాశారు, తర్వాత చో రాశారు కదా. మూర్ధన్యం రాసాము ఇప్పుడు. ఇప్పుడు మూర్ధన్యం మధ్యలో చో వచ్చింది కదా. చో చేదనే కత్తిరించటం.